ఒక సంవత్సరం క్రితం మేము మా పెరట్లో నాటిన ఒక చిన్న పసుపు కొమ్మ నుంచి చూడండి ఎంత పసుపు అయితే వచ్చిందో. ఈ పసుపును మేము ఎలా హార్వెస్ట్ చేసామో చూడాలంటే ఈ వ్లాగ్ ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఈ పసుపు చెట్లు చూడండి నేల మీద ఏ విధంగా ఎండిపోయి పడిపోయాయో, ఇలా ఎండిపోయి నేల మీద పడిపోయినప్పుడు మాత్రమే మనం పసుపును అయితే హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పసుపు కొమ్మలు నేల మీదకి బాగా ఉబికి వస్తే పసుపు మనకు బాగా ఊరినట్లు అర్థమవుతుంది. ఈ పసుపు పక్కనే పసుపులాగా ఉండే మరొక దుంపలు కూడా మేమైతే హార్వెస్ట్ చేసాము. ఆ దుంపలు మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో ఆ దుంపలు మీకైతే చూపిస్తాను. పసుపు మనకు పండాలంటే దాదాపు సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా గడ్డపారతో చిన్నగా ఘాటు వేసుకుని పసుపుని అయితే మనం ఈజీగా తవ్వుకోవచ్చు. ఇప్పుడు మా ఇల్లు ఉన్న ప్లేస్ లో ఒకప్పుడు మా పొలం అయితే ఉండేది. మా పొలంలో మేము ఏం పంటలు వేసినా చాలా బాగా పండేదట. బహుశా అందువల్లనేమో మా పెరట్లో మేము ఏం మొక్కలు నాటినా చాలా బాగా అయితే పెరుగుతాయి. ఈ పసుపును హార్వెస్ట్ చేసేటప్పుడు మాకైతే చాలా సాటిస్ఫైయింగ్ గా అయితే అనిపించింది. ఎందుకంటే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పసుపు అయితే వస్తుందని. మనం పసుపు తవ్విన కొద్దిని తిరిగి మట్టి వేసి కప్పేయాలి. ఇలా మట్టి వేసి కప్పేయడం వల్ల పసుపు కొమ్మలు ఏవైనా భూమిలో ఉన్నాయనుకోండి తిరిగి మొలకలు ఎత్తి మనకు పసుపు అయితే నెక్స్ట్ ఇయర్ కి అయితే వస్తుంది. పెరట్లో ప్లేస్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ విధంగా ఇంటి దగ్గర పసుపును పండించుకుంటే మన ఇంటి అవసరాలకు అదే విధంగా ఆడవారి ముఖానికి పసుపు రాసుకోవడానికి సహసిద్ధమైన పసుపు అయితే వస్తుంది. వాటర్ లో బాగా వాష్ చేసిన తర్వాత చూడండి మాకైతే ఎంత పసుపు అయితే వచ్చిందో. ఈ పసుపు వెయిట్ అయితే సుమారు 1 kg బరువు అయితే ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్ లో ఈ పసుపుని ఏ విధంగా మా ఇంటి దగ్గర ఉడికించి ప్రాసెస్ చేస్తామో మీకైతే చూపిస్తాను. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో మన ఛానల్ ని ఫాలో చేసేసేయండి. యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.